స్టార్ట్ చేసావా? ఓకేనా? ఓకే. హాయ్ గైస్, హాయ్ 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 చెప్పిన ప్రతిసారి నాకు ఆర్జీవి హాయ్ గుర్తొస్తుంది. హాయ్ అంటే బాగుంటుంది. ఐఎమ్ ఎక్సైటెడ్ గైస్. లిటిల్ హార్ట్స్ ట్రైలర్ వచ్చింది. టీజర్ ఐ ఎంజాయ్డ్ లైక్ హెల్. పిచ్చగా ఎంజాయ్ చేసిన నేను టీజర్. ఐఎమ్ హోపింగ్ దట్ ఇట్ వుడ్ బి గుడ్. విల్ సీ. పోస్టర్ చూసాను, అంటే thumbnail ఉంటుంది కదా, ఏం డిజైన్ చేస్తున్నారా, ఏం డిజైనర్ రా బాబు, అసలు ఏమో ఆ లెవెల్లో స్కిల్ వెళ్ళాలంటే ఏం చేయాలరా అయ్యా. బాగుంది, ఎస్థెటిక్ చాలా బాగుంది. విల్ స్టార్ట్ ఇన్ సిమ్ రాకముందు జరిగింది. ఆల్రైట్. నీకు క్యాస్ట్ ఫీలింగ్ ఉందా? అవతార్ సినిమాలో జేక్సులు నేను ఒకటే తెలుసా, గ్రహాంతరవాసులైనా ఓకే, నాకు క్యాస్ట్ ఫీలింగ్ ఏం లేదు. ఈ మన హీరో సైనిక్ పూర్లో చదువురాను. నీ మీద ఖర్చు పెట్టింది ప్రతిదీ బొక్కే నాకు. డాడీ అట్లా తిడుతుంటే తినబుద్ధి అయితే లేదు అన్నం. ఇప్పటి నుంచి డాడీ రాకముందు పెట్టేసి ఐ తినేస్తా. అబ్జర్వ్ సంథింగ్. ఈ టీ షర్ట్ ఎవడు కొన్నాడ్రా? నువ్వే డాడీ. లోపల కడ్రాయరు, అది కూడా నువ్వే డాడీ. ఈ కంప్యూటర్ నువ్వే. మరి నాగార్జున ఫోటో ఎందుకు పెట్టుకున్నావు? దట్స్ నైస్. మన హీరోయిన్ వాయిపూర్లో చదువురాంది. ఇప్పుడు యాక్ట్ చేస్తుందా? లూస్ హెయిర్లు, ఆ పెద్దదేదో పెడతావు ఏంటది? పఫ్ డాడీ. ఈ పఫ్ఫులు సమోసాలు అన్ని మాని. ఈ చదువురానోళ్ళు ఇద్దరు చదువు ఎగ్గొట్టి మరీ లవ్ చేసుకుంటారు. నైస్ వాయిస్ ఓవర్. డిట్టో ఇషక్ జాదాలో పరిణితి చోప లెక్క ఉంది. మా ఊళ్ళో కూడా రోయల్ అమ్ముకుని ఆమె సేమ్ డిట్ అట్టనే ఉంటుంది. మౌలి బాగా చేస్తాడు. వాళ్ళిద్దరికి దూరం రిలేటబుల్ బాండ్ ఇది. మరి నువ్వే స్కూల్? నేను భాష్యం పబ్లిక్ స్కూల్, వెరీ డౌన్ టు అర్త్. ఈ ఏజ్ లో అంతా ఇన్ఫాచ్యుయేషన్, దాన్నే లవ్ అనుకుంటాం మనం. ఇదేమన్నా 100% లో సినిమా అనుకుంటున్నావు అదే అని ఏందో మాట్లాడుతున్నావు తెలుసా. తల కిందులు తపస్సు చేసిన కాత్యాయని ఇలాంటి అమ్మాయి నాకు దొరకదరా. నేను ఆమెను మర్చిపోయే ప్రసక్తే లేదురా. ఓకే. మేము నెక్స్ట్ మంత్ బెంగళూరు షిఫ్ట్ అయిపోతున్నాం అఖిల్. ఇంకెప్పటిలాగా కలుసుకోవడం అవ్వదు. వదిలేస్తుందిరా, వదిలేస్తుంది. కాత్యాయని వదిలేస్తున్నావా? ఎంగిల్ చేత్తో కొట్టాననుకో అఖిల్, వెతుకులు అతుక్కుపోతాయి. ముఖం పగిలిపోతుంది. నా బుర్రలోనే తిరుగుతున్నాడు వాడు. అబ్బాయిని చూస్తేనే తెలుస్తుంది పెద్ద కంట్రీలో ఉన్నాడు. ఇంత హారబుల్ మనిషి నా కెరీర్ లో నేను ఎక్కడ చూడలేదు. ఈ చదువురాని పిల్ల హృదయాల మధ్య జరిగే సంఘర్షణే ఈ కథ. హిట్ అవుతుందంట వారా ఈ సినిమా? నా డౌటే, పక్కా హిట్టే. ఆస్కర్ వస్తుంది చూడు. September 5th, I'm going to the theater. Okay, going to the theater, man, for sure. I'll show you some frames. See, actually, trailer తర్వాత డాట్ చెప్తున్నా. మౌలి అలా యాక్ట్ చేస్తాడో నాకు తెలియదు. I didn't expect that at all. రిలేటబుల్ షిట్ ఉంటుంది కదా, మౌలి తన ఓన్ మసాలా యాడ్ చేసి ఇంకా స్పైసెస్ ఇంకా టేస్ట్ పెంచగలుగుతాడు ఆ రిలేటబుల్ స్టఫ్కి. అసలు అంటే ఎంత ఒరిజినల్ కంటెంట్ తీసుకురాగలడు, ఎంత ఒరిజినాలిటీ తీసుకురాగలడు అంటే రీల్స్ చూస్తే తెలిసిపోద్ది. రీల్లో ఇట్లా కొడతా పామాయిల్ తెలుస్తుంది కదా, పామాయిల్ ఇది ఎంత ఒరిజినల్, ఎంత మామూలు టాలెంట్ కాదు. ఐ షో యూ ఫ్యూ ఫ్రేమ్స్. దిస్ ఫ్రేమ్, ఈ మెష్ ఉండడం కానీ ఇది కానీ ఇంటర్మీడియట్ లో ద కైండ్ ఆఫ్ షిట్ దట్ వీ డెల్ట్. బాగుంది. ఇట్స్ రియలీ నైస్ ట్రైలర్. నేను నిజంగా చెప్పనా, రియాక్షన్ అయితే చేద్దామని చేసినా కానీ పక్కా వెళ్ళిపోయే సినిమా ఇది. ద కైండ్ ఆఫ్ షిట్ విచ్ ఆర్ బీయింగ్ యాక్సెప్టెడ్ రైట్ నౌ ఇన్ ద ఇండస్ట్రీ బై ద ఆడియన్స్, బై ద తెలుగు ఆడియన్స్ ఎస్పెషల్లీ. నేను నా ప్రాబ్లమ్స్ మర్చిపోయి ప్రశాంతంగా నవ్వుకోగలను అంటే వెళ్ళిపోతున్నారు, కళ్ళు మూసుకుని వెళ్ళిపోతున్నారు. సింగిల్ సినిమాకి అట్లానే అయింది, డీజే టిల్లుకి అట్లానే అయింది, మ్యాడ్కి అట్లానే అయింది, దీనికి కూడా అట్లానే అవుతుంది 100%. అండ్ ద సెకండ్ కైండ్ ఆఫ్ షిట్ ఇస్, ఓ మై గాడ్, వీళ్ళు ఇంత చిన్న బడ్జెట్ లో ఇంత అవుట్పుట్ తీయగలిగారా. ఆడికి నిజంగా ప్రొడక్షన్ అంటే తెలియదు, ఆర్ట్ డైరెక్టర్ అంటే ఎవడో తెలియదు, స్క్రిప్టింగ్ ఏంది, ఎన్ని మంత్స్ ఆఫ్ స్క్రిప్టింగ్, ఆడికి డీటెయిల్స్ తెలియదు. బట్ if there was a good marketing campaign that this film has produced ఇంత తక్కువ బడ్జెట్ లో ఇంత గ్రేట్ అవుట్పుట్, లేదా వీళ్ళు చాలా ఎఫర్ట్ పెట్టి తీసారు అండ్ ఆ ఎఫర్ట్ అనేది మాకు కనిపిస్తుంది, అంటే స్కేల్ పెద్దగా ఉంది అని అనిపిస్తే వెళ్తారు, లేదా పెద్ద స్టార్ సినిమా అయితే వెళ్తారు. ఈ 3 కైండ్ ఆఫ్ షిట్టే నడుస్తుంది అసలు మొత్తం కంప్లీట్. ఏది నడుస్తుంది, ఒక యూఫోరియా క్రియేట్ చేయాలంటే ఒక నెసెసిటీ, ఒక జనాలందరూ మాట్లాడుకునే ఒక
దాన్ని క్రియేట్ చేయగలిగితే చూస్తున్నారనమాట. ఫర్ లాఫ్టర్ జనరేట్ చేసే ఫిల్మ్స్కి అసలు ఏం లేవు, ఎందుకంటే వీఆర్ లివింగ్ ఇన్ 2025 ఫర్ సమ్ ఫకింగ్ రీజన్, ఐ డోంట్ నో. మన జీవితాల్లోకి సాడ్నెస్ అనేది చాలా ఈజీగా సీపిన్ అయిపోయింది. సాడ్నెస్ వచ్చేసిందా లేకపోతే మనం ఎక్కువ సెల్ఫ్ అవేర్ అయిపోయాం కూడా తెలియదు, కానీ ఏమో ప్రతి ఒక్కడు సాడ్గానే ఉన్నాడు భూమి మీద. ఆ సాడ్నెస్ పోగొట్టే సినిమాలు, కాసేపు మనసారా హాయిగా నవ్వుకునే సినిమాలు వస్తే మాత్రం కళ్ళు మూసుకుని వెళ్ళిపోతున్నారు. ఎవ్రీథింగ్ విల్ వర్క్అవుట్. ఐమ్ హ్యాపీ. టాటా బై గైస్. రే ఒక్క నిమిషం, నేను జాబికోయానా? కాదు. నేను ఆ స్టూపిడ్ రియాక్షన్స్ కాదు. పీజీనా? కాదు. వాళ్ళకంటే ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాళ్ళకి ఎక్స్ట్రా సబ్స్క్రైబర్స్ అవసరం లేదు, లైక్లు అవసరం లేదు, నాకు కావాలి. కొట్టండి రా, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి గైస్, సబ్స్క్రైబ్ చేయండి గైస్, సో దట్ ఇట్ విల్ హెల్ప్ మీ అలాట్. ఇట్ విల్ హెల్ప్ యూ it will help you in numerous ways which you don't know in the future. You will know it, you will come across them. Thank you so much. Tata. Bye. Cut it.